Hey yo, just come and take your seat. You might think that you were gangster, but you ain't nothing to me. I came up from the dirt, from the 6th Street. Haha, so welcome to the catastrophe. ఓకే సో ఈ లాగ్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు షష్ఠి పూర్తి జరుగుతుందన్నమాట 60 years. సో వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. ఇప్పుడు ప్రస్తుతానికి కాఫీ తాగుతున్నాం. వీడేందో సైకిల్ చేస్తున్నాడు. ఒక దగ్గర బ్రేక్ ఆగినాము, తినేసి ఇక్కడ నుంచి వెళ్తాం. కంచి అంట, బాగుంది ఇక్కడ ఫుడ్. ఒక దోశ తిన్నా, బాగుంది. యా, సో ఈ లాగ్ విల్ బీ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. 2 days ఉంటాము. ఒక రిసార్ట్ ఊరు బయట తీసుకున్నాము, మండువా హౌస్ టైప్. సో ఐ విల్ షో యూ. సో దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి అబౌట్ దిస్ షష్ఠి పూర్తి పూజ అండ్ కిడ్స్ ఫన్ ఫ్యామిలీ. ఓకే, ఇట్స్ గోన్ బి 2 days. నేను మళ్ళీ హైదరాబాద్లో ఇంకో 4 days ఉంటాను మళ్ళీ మా ఇంట్లో. యా, సో దిస్ ఈస్ గోన్ బి అబౌట్ దాట్. సో ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ పాసిబుల్. ఓకే, వీళ్ళు ఆడుకుంటున్నారు. ఐ లైక్ యువర్ షార్ట్, ఐ లైక్ యువర్ గ్రీన్ షార్ట్, ఐ రియలీ లైక్ దాట్. వదిలిపేస్తున్నారు ఎవ్రీ దిస్ ఫెలో ఇస్ కమ్ 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 రన్నింగ్. వెళ్ళిపోయింది కన్నలు. సో ఈ కంచి కేఫ్ ఏంటంటే ఈ రెస్టారెంట్ మొత్తం టెంపుల్ సెటప్ టైప్ ఉంటుంది అనమాట. అంటే మన గోపురాలు, పిల్లర్స్ ఆ టైప్ పెట్టారనమాట. ఐ విల్ షో యూ. బట్ డిజైన్ అంతా ఎట్లుంటుంది అంటే ఇదంతా గుడిలా ఉంటుంది. బట్ ఇది గ్రెనైటింగ్ కాదు, మెటీరియల్ అట్లా కనిపిస్తుంది అంతే. ఓకే ఓకే, ఐమ్ లుకింగ్ అట్ యూ. ఇఫ్ యూ సీ ద పిల్లర్స్ అవుట్ సైడ్, సో గుడిలా ఉంటుంది. అది గ్రెనైట్ కాదు, బట్ మన గుడికి ఏంటంటే గ్రెనైట్ లాగా ఫినిషింగ్ గ్రెనైట్ ఉంటుంది ఒరిజినల్. ఇదేంటంటే జస్ట్ ఒక ఆ మెటీరియల్ ఏదో అంటారు. యూ సీ దట్ అవుట్ సైడ్, అక్కడ కూడా కనిపిస్తుంది. ఇట్లా ట్యాప్ చేస్తే మొత్తం షీట్ ఉంటుంది అనమాట, అది డొల్లా. బట్ ఇట్ లుక్స్ లైక్ గ్రెనైట్. సో ఇట్లా టెంపుల్ టైప్ డోర్స్ అన్నమాట. ఏంటంటే చెప్పు, ఎందుకు సిగ్గుపడుతున్నావు చెప్పు చెప్పు. ఎవరు మాట్లాడవద్దంటే నువ్వు ఇట్లా పెట్టేసరికి అందరు సైలెంట్ అవుతున్నారు. అదే, నువ్వు కెమెరా ఓపెన్ చేస్తే సైలెంట్ అవుతున్నారు. పోవడానికి అందరు మనిషికి 500, రావడానికి 500. నా కార్లో శాస్త్ర నిన్ను వదిలే. ఎందుకు ఫ్రీ డ్రైవింగ్ లేదు? డ్రైవర్ బత్తా, డీజిల్ బత్తా అని అంటారు కదా మీరు మీ భాషలో. మా అత్త అని నాన్న. సరే సరే, వీళ్ళదాడా చూపిస్తాలే మీ కథ. రే, మేము ఇంట్లోకి వచ్చేసినాం. ఇంటి టూర్ నేను చూపిస్తాను మెల్లగా ఒక్కొక్కటి. ప్రస్తుతానికి ఇంట్లో జరిగే కొన్ని అద్భుతాలు, కొన్ని బ్యూటీలు చూపిస్తా. ఎంజాయ్ చేయండి. హోమ్ టూర్ చేస్తా. రిసార్ట్ బాగుంది, చూపిస్తా మొత్తం సపరేట్గా. దానికి లాక్ చేస్తా. ప్రస్తుతానికి ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం, వైబ్ ఎట్లుందో చూద్దాం. అరుగు మీద కూర్చున్న తల్లి కూతుర్లు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనమాట. ఈవిడ నంబర్ 3. హాయ్, 3rd వాళ్ళ బాబు సాయితి. ఫస్ట్ వాళ్ళ పాప ఆరి, ఇది మన పాప, మీకు తెలుసు అందరికీ. ఫస్ట్ వాళ్ళ 2nd పాప హర్షిక, మీకు తెలుసు. వీడు మన చిన్నోడు, మీకు తెలుసు. ఆమె తింటున్నా నాన్న, చిన్నోడా తిను. ఈవిడ 2వ కోడలు. అలిగి కూర్చున్న 2వ కోడలు. ఎందుకు అలిగిందో నాకు తెలియదు, అలిగింది. ఓకే, పని అంటే చచ్చిపోయే పెద్ద కోడలు. ఈవిడ కూడా అడుగుతూనే ఉంది పండ్లు. ఓకే, నైస్. ఈవిడ వాళ్ళ పని ఆవిడ ముఖం చూపించకుండా తల దాచుకుంటుంది. ఇంట్లో వైబ్ ఇట్లుందనమాట. మా అంకుల్ లెగ్ పెయిన్ ఉంది, అయినా వచ్చినాడు మా కోసం. మన బండ్లు ఈడ పెట్టినాం.
అభిషేక్ అక్కడ రిలాక్స్ అవుతున్నాడు. ఇది వైబ్ ఇన్సైడ్ ద గార్డెన్. ఇక్కడ దిగిందా 10,000 వసూలు చేస్తాను నా దగ్గర. వెదర్ బాగుంది ఇవాళ. దాక్కున్నారా? బయట ఉన్నాడు చెరిగాడు. ఇక్కడ పద పట్టుకో. ఓకే, ప్రస్తుతానికి ఇంట్లో వైబ్ అట్లుంది. మేము కొద్దిసేపు స్విమ్మింగ్ పూల్లో దిగి కొంచెం నేను ఫుల్ ఆడుకొని ఈ హోమ్ వ్లాగ్ రెడీ చేస్తా. అది హోమ్ వ్లాగ్కి సపరేట్ వీడియో పెడతా, హోమ్ వ్లాగ్ చూడొచ్చు. తీసేది ఓడవాడు ఈడే, తీయకపోతే గుండు వేలుతుంది నీకు సరిగ్గా. ఓకే, ఈ రిసార్ట్ అదేంటి ఈ ఫామ్ హౌస్ టూర్ సపరేట్గా చేస్తాం మండువా హౌస్ది. ఎందుకంటే పెద్దగా ఉంది, ఒక 20 minutes అన్న వస్తుంది. స్లోగా తిరిగి మెల్లగా. ఓకే.